నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో కాకినాడ పార్లమెంటు పరిధిలోని ఎంపీపీలు, ఎమ్మెల్యేలు మరియు మంత్రులతో అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాకినాడ నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజా సమస్యలు మరియు సంక్షేమ పథకాల అమలు తీరుపై ముఖ్యమంత్రితో ప్రజాప్రతినిధులు విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా స్థానికంగా ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించి అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న పాలనపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం భవిష్యత్తు కార్యాచరణపై కీలక దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలతో కాకినాడ పార్లమెంటు పరిధిలో అభివృద్ధి పనులు ఇకపై పరుగులు పడతాయని ప్రజాప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జేఎస్పీ మార్నింగ్ న్యూస్. నమస్కారం. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అటవీ సంరక్షణలో నేడు ఒక చారిత్రాత్మక విజయం నమోదైంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమర్థవంతమైన నేతృత్వంలో రాష్ట్రంలో అటవీ అగ్ని ప్రమాదాల సంఖ్య రికార్డు స్థాయిలో తగ్గింది. అటవీ అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలను బలోపేతం చేస్తూ అత్యాధునిక సాంకేతికతతో నిరంతర మానిటరింగ్ నిర్వహించడం మరియు ప్రమాదం జరిగిన వెంటనే వేగవంతంగా స్పందించే వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఘనత సాధ్యమైంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ నిధులను అత్యంత సమర్థవంతంగా వినియోగిస్తూ అంకిత భావంతో పనిచేసే అటవీ సిబ్బందిని మరియు స్థానిక ప్రజలను ఈ సంరక్షణలో భాగస్వాములను చేయడం వల్ల అటవీ శాఖ గణనీయమైన ఫలితాలను సాధించింది. ఈ అద్భుతమైన పురోగతి ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రాష్ట్ర అటవీ సంపద మరియు జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.